అందరికీ నమస్తే. మనం రథోత్సవం అంటే ఏం చెప్పుకుంటామండి? రథోత్సవం అంటే ఫట్‌మంట గుర్తొచ్చేది ఏంటండి? పూరీ జగన్నాథుడు రథోత్సవం గదండీ! అమ్మో! ఆయన రథోత్సవానికి ఎంతమంది భక్తులొస్తారండి. చాలా లక్షల మందొస్తారు గదండీ! ఆ రథోత్సవాన్ని చూడటానికి. అంటే ఆయన రథోత్సవం అంటే అంత ప్రాముఖ్యత గదండీ! ఆయన నిజంగా మనల్ని అంత బాగా రక్షిస్తాడు అని జెప్పేసి భక్తులకు కూడా నమ్మకం. ఏంటంటేనండి, ఎవరికైనా చంటి పిల్లలకి 6 నెలల్లో అన్నప్రాసన చేస్తారు గదండీ! అక్కడ పూరీలో అన్నప్రాసన చేస్తే పిల్లలకి చాలా బావుంటుందంటండి. ఆరోగ్యము, ఇంకా ఆర్థికంగా గానీ అన్నీ వాళ్ళు వృద్ధిలోకి రావడం జరుగుతుందని జెప్పేసి పూరీలో అన్నప్రాసన చేస్తారనమాట. ఇంకోటేంటంటేనండి, అందరికీ అన్నీ చేసే ఆయనకంటండి సంవత్సరానికి ఒకసారి జ్వరం వస్తుందంటండి బాగా. జ్వరం అంటే ఎంత అంటే బాగా ఉష్ణంగా అయిపోతారంటండి ఆయన. ఆ జ్వరం తగ్గటం కోసం అని చెప్పేసి కొన్ని వందల కుండలతోటి ఆయనకి స్నానం చేయిస్తారటండి. అయినా కూడా చల్లబడరంట. 15 రోజులు అలాగా ఒక రూమ్‌లో స్వామిని అలా ఉంచుతారంటండి. ఏంటంటే అంత వేడి ఉండేటప్పటికి ఆయన మనం పెడతాం కదండీ చిన్నపిల్లలకి ఏదన్నా తడి బట్ట పెట్టేసి అలాగా చల్లబరచడం కోసం చాలా పరిచర్యలు చేస్తారంటండి. అయినా కూడా తగ్గదట. అయితే ఒకరోజు అర్చక స్వామి కొడుకు చాలా వైద్యుడంటండి. మంచి డాక్టరంట. అయితే ఏంటి ఈ రోజుల్లో ఇలా మూఢనమ్మకాలు, ఒక విగ్రహానికి జ్వరం రావటం ఏంటి అని జెప్పేసి ఆయనొచ్చి అని చెప్పి చూసాడంటండి. స్వామిని చూస్తే ఏంటి ఇదంతా మీ మూఢనమ్మకాలు, ఈ విగ్రహానికి ఏంటి, ఈ ఆహారం తినకపోవడం, నైవేద్యాలు చేయకపోవడం అని జెప్పేసి నివేదన చేయకపోవడం అనేసి ఆయన చాలా పెడచెవిన పెట్టాడంటండి. అయినా కూడా ఆ అర్చక స్వామి అన్నారట, "మీరొకసారి మేము చెప్పేది అబద్ధం అయితే ఒకసారి చూడండి" అంటేనండి, ఆ వైద్యుడు థర్మామీటర్ ఉంటది గదండీ! ఆ థర్మామీటర్ చూస్తేనంటండి ఆయన శరీరం మీద పెడితే ఆ థర్మామీటర్‌లో శక్తి ఆ నంబర్‌లు పెరిగిపోయి ఆ థర్మామీటర్ పగిలిపోయిందంటండి. అంటే నిజంగా జ్వరం ఉన్నట్టే గదండీ! ఆ వైద్యుడికి చాలా ఆశ్చర్యం కలిగిందంటండి. అంటే ఏంటి ఇలాగా జ్వరం ఏంటి అంటే, జ్వరం అంటే ఏంటండి? ఎందుకొచ్చిందండి ఆయనకి? ఆయనకి చాలా పరమ భక్తుడంటండి. ఆ భక్తుడికి జ్వరం వస్తే, "నువ్వింత బాధపడొద్దు. నీ జ్వరాన్ని నేను తీసుకుంటాను" అని తీసుకోవడం జరిగిందంటండి. అంటే ఏంటండి ఇదంతా? స్వామి నిజంగా జీవించున్నట్టే గదండీ! కృష్ణుడి యొక్క గుండె ఒక చెక్కలో ఉంటే, ఆ చెక్కని స్వామి రూపంలో చెక్కి అలాగా స్వామిని అలాగా పెట్టారు కదండీ! మనం ఆ స్వామిని నిజంగా స్వామి ఉన్నాడు అని పూజించడం జరుగుతుంది గదా! నిజంగా జగన్నాథుడి యొక్క దయ మనపై ఉండాలండి. స్వామి జీవించున్న